దేవుడు నీ కుటుంబంలో ఉండాలంటే ఆయన స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆయన యజమాని ఆయనకు భయపడాలి. తండ్రి కంటే తల్లి కంటే ఇంకా యజమాని అయినా యేసు ప్రభు వారు ఆయనకు కూడా మనం గడగడ వణికేటువంటి భావాన్ని కలిగి ఉండాలి. అప్పుడు కదా నీ ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతాడు ఆయన. ఎవరు లెక్క చేస్తలేవనుకో ఉంటాడా? పిలిస్తే సప్పుడు చేస్తలేవనుకో, చెప్తే చేస్తలేవనుకో ఉంటాడా? అన్న యేసయ్య ఆయన చెప్పినట్టు చేసే మనిషివేనా నువ్వు? అయితే దేవుడు నీతో ఉంటా, మీ ఇంట్లో ఉంటా, మీ దేవుడనై ఉంటా, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటా, అన్ని ప్రమాణాలు చేశాడు దేవుడు. దేవుడు నీతో ఉండాలంటే ఆయన చెప్పినట్టు చేయడం అనే దాన్ని నేర్చుకో. ఫస్ట్ నీకు చదువు ఎంత ఉంటే ఎవడికి కావాలా? నువ్వు ఎన్ని డిగ్రీలు అవుతే ఎవడికి కావాలా? దేవుని మాట నీ తత్వానికి లేకపోతే నువ్వు జీరో. తీసేయబడుతున్నావా? నాకు బాగా చదవచ్చని, నాకు ఉద్యోగం ఉందని తీసేయించేవాడు ప్రభునందు తీసేయించాలి, కానీ కలిగి ఉన్న వాటినందు అతిశయపడదు. దయచేసి దేవుని మాట వినండి, దేవుని మాట ప్రకారం నడవండి, దేవుడు చెప్పినట్టు చేయండి. తెలియకపోతే దేవుని సేవకుని తెలుసుకొని నడుచుకోండి.